వివాహం జరిగిపోయాక విశాలాక్షికి తన భర్త గురించి అనేక విషయాలు తెలిసాయి. అతను చూపులకు సుందరాంగుడే కానీ బుద్ధిహీనుడు. నిన్న చదివింది నేటికే గుర్తుండదు. ప్రపంచ జ్ఞానం శూన్యం. అతనికి వివాహం అంటే ఏమిటో ఎందుకో కూడా తెలియదు. బుద్ధిమంతులకి తెలివైన వారికి కూడా పొరపాట్లు తప్పవన్న నిజానికి నిదర్శనమైంది విశాలాక్షి. దైవ లిఖితాన్నెవరు తప్పించగలరు? భవిష్యత్తులో ఏం జరగబోతుందో అనే ఆశాభావం తెచ్చుకుని ఆమె పరిస్థితులతో రాజీ పడింది. జీవితాన్ని ఎదుర్కోవాలని నిర్ణయించుకుంది. తన భర్త లోపములను గురించి చివరకు తన తల్లిదండ్రులకి కూడా ఏమీ తెలియకుండా చక్కగా పగడ్బందీగా ఏర్పాటు చేసింది. కొంచెం కాలం గడిచేసరికి తండ్రి మరణించాడు. ఆయనకు పుత్రుడు లేనందున విశాలాక్షి ఒక్కతే కనుక కింసుక శాస్త్రిని రాజుగా చేశారు. కానీ కొద్ది కాలంలోనే మంత్రులకి ప్రజలకి అతని బుద్ధి లేనితనం తెలిసిపోయింది. ఇటువంటి వాడు రాజుగా ఉండతగడని వారనుకుండగానే శత్రురాజులు యుద్ధం ప్రకటించారు. వారందరూ మునుపు విశాలాక్షిని కోరి భంగపడిన వారే. వారందరూ ఏకమయ్యారు కనుక వారిని జయించడం అసాధ్యమని తలచి భర్తను తీసుకుని తప్పించుకుని పారిపోవాలనుకుంది విశాలాక్షి. కోట గురించి రహస్యములు తెలిపే గ్రంథాలను తెప్పించింది. ఆమెకు కావలసిన గ్రంథం తొందరగానే దొరికింది. దానిలో రాసి ఉన్న ప్రకారం కోటలోంచి పారిపోవడానికున్న రహస్య ద్వారం కనుక్కుని గుర్రాన్ని విలువైన మణిమాణిక్యాలని మగనిని తీసుకుని బయలుదేరింది విశాలాక్షి. భర్తకి సౌందర్యము శుభలక్షణాలే తప్ప ప్రపంచ జ్ఞానం లేదు. గుర్రపు స్వారీ మాట దేవుడెరుగు. గుర్రం మీద కూర్చోవడానికే భయం. గుర్రాన్ని కొద్దిపాటి వేగంతో పరిగెత్తించినా అతను భయంతో కుయ్యో మొర్రో అనేస్తాడు. మరి అటువంటి అతనితో గుర్రం మీద స్వారీ చేయగలిగిందా? అసలు ఏం జరుగుతుందో ఊహించండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అప్పటి వరకు బాయ్ బాయ్.